నమస్కారం. సిటీ న్యూస్ ముఖ్యాంశాలు. ఎన్నెన్నో సమస్యలు ఓపికగా స్వీకరణ. ప్రజా దర్బార్ విశేషాలు. ఇందిరానగర్ యూపీహెచ్సికి రోటరీ క్లబ్ వితరణ. ఫర్నిచర్ అందజేత. వార్డు సచివాలయాలపై ప్రభుత్వం ఫోకస్. మార్పులు చేర్పులకు సన్నాహాలు. ప్రజా సమస్యలపై ఆందోళన. దుగ్గిరాల సమాచారంలో డీటెయిల్స్. ఐటీ మంత్రి నారా లోకేష్ ఉండవల్లిలోని తన నివాస ప్రాంగణంలో శుక్రవారం ప్రజా దర్బారు నిర్వహించారు. రిపోర్ట్. ఆపదలో ఉన్నవారికి అండగా నిలుస్తున్న విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రజా దర్బారుకు విన్నపాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఉండవల్లిలోని నివాసంలో 23వ రోజు ప్రజా దర్బార్కు మంగళగిరితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ప్రతి ఒక్కరి విజ్ఞప్తులను స్వీకరించిన మంత్రి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఆయా సమస్యలను శాఖల వారీగా విభజించి పరిష్కరించాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. సత్యసాయి జిల్లా ధర్మవరానికి చెందిన సాకే కుల్లాయప్ప మంత్రి నారా లోకేష్ను కలిశారు. గత వైసీపీ ప్రభుత్వ అండతో ఆర్టీసీ కండక్టర్గా పనిచేసే ఎంఎస్ రమణప్ప తనపై అక్రమ కేసులు నమోదు చేయించి వేధిస్తున్నారని ఫిర్యాదు చేశారు. అధికారులకు చెప్పినా పట్టించుకోలేదని వాపోయారు. అతడి నుంచి ప్రాణహాని ఉందని విచారణ చేసి తగిన న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలోని సెకండరీ హెల్త్ డైరెక్టరేట్లో పనిచేస్తున్న 203 మంది కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని సిబ్బంది మంత్రి నారా లోకేష్ను కలిసి కోరారు. ఏపీ సమగ్ర శిక్ష సొసైటీలో ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ విభాగంలో ప్రత్యేక అవసరాలు గల పిల్లల విద్యాభివృద్ధి కోసం కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న 1350 మంది ఐఈఆర్పీలను విద్యాశాఖలో విలీనం చేసి క్రమబద్ధీకరించాలని ఏపీ భవిత స్పెషల్ ఎడ్యుకేటర్ ఫెడరేషన్ ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. బుర్ర కథల ద్వారా ప్రజలను చైతన్యపరిచిన తనకు కళాకారుల పెన్షన్ అందించి ఆదుకోవాలని మంగళగిరి నియోజకవర్గం నవలూరుకు చెందిన షేక్ షంషున్నీసా విజ్ఞప్తి చేశారు. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న తనకు జీవనాధారం లేదని విజయవాడ రైతు బజార్లో జీవనోపాధి కల్పించి ఆదుకోవాలని కుంచినపల్లికి చెందిన సాగి చంద్రశేఖరరావు కోరారు. రోడ్డు ప్రమాదంలో 2 కాళ్లు కోల్పోయానని అద్దె ఇంట్లో జీవనం సాగిస్తున్న తనకు ఇల్లు మంజూరు చేసి ఆదుకోవాలని తాడేపల్లికి చెందిన పి వెంకటేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. అనారోగ్యానికి గురై తమ తల్లిదండ్రులు స్వర్గస్థులయ్యారని తాము 4 ఆడపిల్లలమని ఏ ఆధారం లేని తమకు ప్రభుత్వం తరపున ఆర్థిక సాయం చేసి ఆదుకోవాలని మంగళగిరి 20వ వార్డుకు చెందిన శ్రీదేవి, వెంకటలక్ష్మి, శిరీష, నాగప్రియ కోరారు. ఆయా విన్నపాలను పరిశీలించి పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. మంగళగిరి టౌన్ ఇందిరానగర్ యూపీహెచ్సికి రోటరీ క్లబ్ 2 బీరువాలను హెల్త్ సెంటర్ అవసరార్థం అందజేసింది. వివరాలు ఇలా ఉన్నాయి. మంగళగిరి గణపతి నగర్లోని ఇందిరానగర్ యూపీహెచ్సిలో శుక్రవారం హెల్త్ సెంటర్కు రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి ఆధ్వర్యంలో 2 ఐరన్ బీరువాలు అందజేశారు. ఈ సందర్భంగా హెల్త్ సెంటర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పి అనుషకు రోటరీ క్లబ్ అధ్యక్షులు గాజుల శ్రీనివాసరావు బీరువా తాళాలు అందజేశారు. అనంతరం డాక్టర్ అనుష మాట్లాడుతూ హెల్త్ సెంటర్ను ఎన్కాస్ గుర్తింపుకు పంపుతున్నప్పుడు రోటరీ క్లబ్, రెడ్ క్రాస్ సంస్థలు హెల్త్ సెంటర్లో పేద ప్రజలకు కావలసిన అవసరాలను సమకూర్చి రాష్ట్రంలోనే తొలి ఎన్కాస్ సర్టిఫికెట్ పొందిన హెల్త్ సెంటర్గా గుర్తింపు రావడానికి తోడ్పాటు అందించారన్నారు. రోటరీ అధ్యక్షులు గాజుల శ్రీనివాసరావు మాట్లాడుతూ పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందిస్తున్న హెల్త్ సెంటర్కు రోటరీ సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో రోటరీ కార్యదర్శి అందే మురళీమోహన్ రావు, రోటరీ ప్రతినిధులు ప్రెగడ రాజశేఖర్, ఉడతా శ్రీనివాసరావు, త్రిపురమల్లి సతీష్, బట్టు నారాయణరావు, కేవీఎస్ ప్రకాష్ రావు, హెల్త్ సెంటర్ సూపర్వైజర్ జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు పాల్గొన్న ప్రముఖులు మాట్లాడారు. మన మంగళగిరిలోని గణపతి నగర్లో యూపీహెచ్సిలో మేడం గారు అనుష మేడం గారు వచ్చి
ఈ రోజున వాళ్ళకి కొన్ని అవసరమైన ఐరన్ షేప్లు అడగటం జరిగిందండి. మనం మేడం గారు అడగంగానే మన బోర్డు డైరెక్టర్లతో సంప్రదించి వారికి ఈ రోజున ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ యూపీహెచ్సి కూడా ఇంతకుముందు మేడం గారికి మనకు కావాల్సినవి మన రెడ్ క్రాస్ ద్వారా కూడా అందించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ చూస్తుంటే మన కార్పొరేట్ హాస్పిటల్కి ఏ విధంగా తగ్గని రీతిలో ఈ హాస్పిటల్ని మెయింటైన్ చేస్తూ ఇక్కడికి వస్తున్న పేద ప్రజలకు ఎన్నో సేవలు చేస్తున్నటువంటి మన డాక్టర్ అనూష మేడం గారిని ఈరోజు అభినందిస్తూ, ఇంకా భవిష్యత్తులో ఇంకేమన్నా కావాలన్నా కూడా మన రోటరీ సహకారంతో వాళ్ళకి అందజేస్తామని యొక్క సహకారంతోనే మేము నిజంగా ఇవన్నీ కూడా అచీవ్ చేయగలిగి ఇంకా మేము బెటర్గా పేషెంట్స్కి సర్వీసెస్ అందించగలుగుతున్నాము. దాంతోపాటు రోటరీ క్లబ్ యొక్క గొప్పతనం ఏంటంటే ఇది ఒక్కటే కాదండి, ఒక చేతులు లేని వాళ్ళకి, కాళ్ళు లేని వాళ్ళకి కృత్రిమ హ్యాండ్స్ ఇవ్వడం కానీ, కృత్రిమ లెగ్స్ ఇవ్వడం కానీ, తర్వాత రీసెంట్గా ఒక సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్, అది చాలా గొప్ప ప్రోగ్రామ్ అండి. ఎందుకంటే అది నార్మల్ పీపుల్ అస్సలు ఎఫర్ట్ చేయలేరు ఆ వ్యాక్సిన్ యొక్క కాస్ట్కి. అలాంటిది ఒక గవర్నమెంట్ స్కూల్లో పిల్లలందరికీ అందేలాగా చేశారు వాళ్ళు. అది మంగళగిరి మొత్తం చేయాలి అనేది వాళ్ళు ఒక ఉద్యమంగా పెట్టుకున్నానని కూడా చెప్పారు. అండ్ దాంతోపాటు రకరకాల వాళ్ళ హెల్ప్ అవన్నీ మేము రోజు చూస్తూ ఉంటాము. ఈ ఫోకస్ ఏరియాలో చాలా ప్రయారిటీతో పనిచేస్తూ ఉంటుంది రోటరీ. గతంలో ఈ యూపీహెచ్సిలో రెడ్ క్రాస్ అండ్ రోటరీ కలిసి కొంత హాస్పిటల్ మెయింటెనెన్స్ ఎక్విప్మెంట్ ఇవ్వడం జరిగింది. తదుపరి వాళ్ళు నేషనల్ క్వాలిటీ స్టాండర్డ్స్ అష్యూరెన్స్ వాళ్ళ ఆడిట్లో వాళ్ళు హైయెస్ట్ స్కోర్ ఇన్ ఇండియా, మోర్ దాన్ 96% వాళ్ళు సాధించి చాలా ఇండియా మొత్తంలో ఫస్ట్ ఉండడం అంటే ఇట్స్ డెఫినెట్లీ చాలా ప్రత్యేకమైన విషయము. ఎంతో ప్యాషనెట్గా పనిచేస్తున్నటువంటి డాక్టర్ అనూష గారు, వాళ్ళ టీమ్ మొత్తానికి కూడా మనం ఖచ్చితంగా అభినందనలు తెలియజేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఇదే విధంగా వాళ్ళ నీడ్స్ ఏవైతే కమ్యూనిటీ నీడ్స్ని ఎప్పటికప్పుడు అసెస్ చేస్తూ అవి ఫుల్ఫిల్ చేయడానికి ప్రయత్నిస్తున్నటువంటి రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి ప్రెసిడెంట్ శ్రీనివాస్ గారు, సెక్రటరీ మురళి గారు అండ్ ద టీమ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తాను. మన ఇందిరానగర్ యూపీహెచ్సికి ఐరన్ షెల్ఫ్స్ డొనేట్ చేయడం రోటరీ క్లబ్ నుంచి మాకు ఎంతో సంతోషంగా ఉందండి. అంతకుముందు కూడా డాక్టర్ గారు చెప్పినట్లు రెడ్ క్రాస్ తరఫున కొంత డొనేషన్ చేశాము. సో ఈరోజు ఈ కార్యక్రమం కూడా చేయటం, ఇంకా ఇందాక మా ప్రెసిడెంట్ గారు అన్నట్లు ముందు ఏమన్నా అవసరం ఉంటే ఈ పర్టికులర్ యూపీహెచ్సికి రోటరీ తరఫున రెడ్ క్రాస్ తరఫున ఎప్పుడు మేము ముందుంటామని తెలియజేస్తున్నాం. మీకు తెలుసా ఇస్రో చైర్మన్ ఎవరు? సమాధానం ఇస్రో చైర్మన్ డాక్టర్ ఎస్ సోమనాథ్. ఇప్పుడు దుగ్గిరాల సమాచారాన్ని వీక్షిద్దాం. దుగ్గిరాల తహసీల్దార్ కార్యాలయం ఎదుట ప్రజా సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల సిపిఎం పార్టీ కార్యదర్శి జెట్టి బాలరాజు, గొర్రెపాటి శ్రీనివాసరావు, ఎర్లగడ్డ బ్రహ్మేశ్వరరావు, చొక్కాకుల పోతురాజు, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలరాజు, శ్రీనివాసరావు మాట్లాడారు. పెట్టుబడిదారులకు దాసోహం చేస్తూ రైతులపై భారాలు వేస్తూ బీజేపీ తీసుకున్న విధానాలు వ్యతిరేకిస్తూ ఈరోజు మండల కేంద్రాల వద్ద నిరసన కార్యక్రమాల్లో చేయటం జరిగింది. సందర్భంగా మరి ఆ రోజు బీజేపీ ప్రభుత్వం ఏదైతే 2014లో మరి రైతులకి పండించిన పంటకి గిట్టుబాటు ధర, మరి స్వామినాథన్ కమిషన్ పండించిన పంటకి పెట్టుబడి కలిపి 50% కలిపి పండించిన పంట గిట్టుబాటు ధర ఇస్తానంది. మరి ఆ విధంగా చేయకపోవడం మూలంగా ఈరోజు నిరసన తెలియటం జరిగింది. 4 లేబర్ కోడ్లను తీసి 4 లేబర్ కోడ్లుగా ఈరోజు బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చింది. మరి వ్యవసాయానికి సంబంధించేసి పురుగు మందుల ధరలు, అలాగే అలాగే పిండి కట్టల ధరలు విపరీతంగా పెంచేసి మరి ఈరోజు గ్యాసు నిత్యావసర ధరలు కూడా పెంచేసింది. కాబట్టి వీళ్ళన్నింటిని కూడా వ్యతిరేకిస్తూ ఈరోజు మండల కేంద్రాల దగ్గర రైతు సంఘం, కౌలు రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం తెలియజేశాము. అధికారంలోకి వచ్చిన తర్వాత బొగ్గు, మైనింగు, ఇనుప ఖనిజం లాంటి సంపద అంతా, భారతదేశానికి చెందినటువంటి సంపద అంతా కార్పొరేట్ సంస్థలకి దోసిపెట్టే కార్యక్రమం జరుగుతూ ఉంది. నిర్మాణానికి సంబంధించినటువంటి వినియోగించే ఇటుకరాళ్ళు, ఐరన్ లాంటి వస్తువులు విరివిగా పెరిగి ఇవాళ భవన నిర్మాణం జరిగేటువంటి పరిస్థితి లేకుండా పోతుంది. కార్పొరేట్ సంస్థలకి సంపదను దోసిపెట్టేటువంటి పరిస్థితి నుంచి
కార్మికులకి రైతులకి ఎట్లా వాగ్దానం చేసినటువంటి వాగ్దానాలని నెరవేర్చడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు శ్రద్ధ చూపాలని, రైతులకు డబుల్ రెట్టింపు ఆదాయం సృష్టిస్తామని చెప్పినటువంటి బీజేపీ ఎట్లాంటి శ్రద్ధ పెట్టలేదు. దుగ్గిరాల మండలం పెనుములి గ్రామంలో శుక్రవారం వ్యవసాయ శాఖ అధికారులు వరి పంటలను పరిశీలించారు. రైతులను వివరాలు అడిగి తెలుసుకుని ఈ క్రాప్ చేయించుకోవాలని సూచనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారిని పి శిరీష, వ్యవసాయ విస్తరణ అధికారి ఆలా రమేష్ బాబు, రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శిరీష మాట్లాడారు. ఈ పంట నమోదు ద్వారా యాప్ ద్వారా అందరూ కూడా ఈ పంట నమోదు చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాము. పంట నమోదు చేయించుకున్న రైతులకే రేపు పంట నష్టం పడినా కానీ, లేకపోతే ఈ ఇన్పుట్ సబ్సిడీ కానీ, లేకపోతే ఇన్సూరెన్స్ కానీ, అలాగే పంట రుణాలు కానీ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే సబ్సిడీపై ఇచ్చేటటువంటి పరికరాలు కానీ ఇవన్నీ కూడా ఈ పంటతో లింక్ అయి ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా ఈ పంట ద్వారా వాళ్ళు వేసినటువంటి పైరుని నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. అలాగే సొంత రైతులు, అలాగే కౌలు చేస్తున్నటువంటి రైతులు కూడా ఈ పంటలో నమోదు చేసుకోవచ్చు. కౌలు రైతులు అయినట్లయితే CCRC కార్డుని తప్పనిసరిగా తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాము. కౌలు రైతు కార్డు CCRC కార్డు తీసుకున్నటువంటి రైతులకి మనకి బ్యాంకు ద్వారా కూడా లోన్ పంట రుణం అనేది తెచ్చుకునే అవకాశం ఉంటుంది. కావున ప్రతి ఒక్క రైతు కూడా కౌలు చేస్తున్నట్లయితే ఓనర్తో మాట్లాడుకొని CCRC కార్డు తెచ్చుకోవడము, అలాగే ఈ పంటలో నమోదు చేయించుకోవడం తప్పనిసరిగా చేయాలి. ఈ పంట నమోదుకు కావాల్సినటువంటి ఆధార్ కార్డు, పట్టాదారు పాస్ పుస్తకాన్ని తీసుకొని రైతు సేవా కేంద్రంలో ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుడిని కలిసినట్లయితే ఈ పంట నమోదు జరుగుతుంది. మనకి సెప్టెంబర్ 15 తోటి ఈ పంట నమోదు అనేది అయిపోతుంది. కాబట్టి రైతులందరూ కూడా ఆధార్ కార్డు, పాస్బుక్ తీసుకొని వెంటనే రైతు సేవా కేంద్రాన్ని సందర్శించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. దుగ్గిరాల మండలం పెదకొండూరు జిల్లా పరిషత్ పాఠశాల నందు విద్యా కమిటీ చైర్మన్ నియామకాలు నిర్వహించారు. చైర్మన్గా మూడోసారి గోపాలం సురేష్ ఏకగ్రీవంగా ఎన్నిక కాగా, వైస్ చైర్మన్గా చావలి శివనాగ పద్మ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఎన్నికైన చైర్మన్, వైస్ చైర్మన్లను పాఠశాల ప్రధానోపాధ్యాయులు కృష్ణ ప్రమాణ స్వీకారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన గ్రామ అధ్యక్షులు సోమరావుతు హేమంత్ కుమార్, టీడీపీ నాయకులు తోట పిచ్చయ్య, కానిమూలి శ్రీనివాసరావు, మొలబంటి గోపి, సిరసాని కిషోర్, వెలివెల రాజేష్, కట్టిపోగు వినోద్, గ్రామ కార్యదర్శి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చేర్పించడానికి సాయశక్తులా కృషి చేస్తానని ఆత్మసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన వివాదాస్పద వక్ఫ్ సవరణ బిల్లుతో తీవ్ర నష్టదాయకమని వైఎస్ఆర్సీపీ మైనార్టీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ సుభానీ పేర్కొన్నారు. శుక్రవారం దుగ్గిరాల ముర్తుజా నగర్లో ఏర్పాటు చేసిన సమావేశంలో మైనార్టీ నేతలు షేక్ రషీద్ సాహెబ్, పఠాన్ మస్తాన్ వలీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుభానీ మాట్లాడారు. తర్వాత వక్ఫ్ బోర్డు భూములు అధికంగా ఉన్నాయి. సవరణలతో వక్ఫ్ బోర్డు అధికారాలను తగ్గించడంతో పాటు మహిళలు, ముస్లిమేతరులను బోర్డుల్లో చేర్చాలనే ప్రతిపాదన ఏమాత్రం సమంజసం కాదు. ఈ చర్య కులాలు, మతాలు మధ్య చిచ్చు పెట్టే విధంగా ఉన్నాయి. దీనిపై ముస్లిం మనోభావాలను అర్థం చేసుకొని కేంద్ర ప్రభుత్వం సమీక్షించాలి. ఈనాటి మంచి మాట. నేతన్నలు చీరె నెయ్యడం అనేది గ్రామీణ జీవనోపాధికి మూలంతో పాటు సంప్రదాయ వారసత్వ కళ. నారా భువనేశ్వరి. కుంచనపల్లిలో ఆంధ్రరత్న పంపింగ్ స్కీమ్ ద్వారా ఖరీఫ్ పంటలకు నీటిని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు అమరా సుబ్బారావు, ఎం సత్యనారాయణ, వీరిశెట్టి శ్రీనివాసరావు, ఇరిగేషన్ డిఈ ఎన్కేవి ప్రసాదరావు, ఏఈ వనిత తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. కుంచనపల్లి, గుండెమేడ, పాతూరు, చిర్రావూరు, ఈ రామచంద్రాపురం ఈ 5 గ్రామాలకు నీళ్ళు ఇవ్వడం జరిగింది. దీంట్లో భాగంగా ఈరోజు మన మండల పార్టీ అధ్యక్షుడు అమరా సుబ్బారావు గారి చేతుల మీదుగా ఈరోజు పంపులు ఆన్ చేసి ఈ 6 గ్రామాలకు వాటర్ ఇవ్వడం జరిగింది. మన లోకేష్ గారి దగ్గరికి ఇట్లా కాలువ బూడిపోయింది సార్ అని చెప్పి విన్నవించుకోగానే ఈ కాలువకి ఆంధ్రరత్న పంపు స్కీమ్ కాలకి 4,96,000 రూపాయల గ్రాంటు శాంక్షన్ చేశారు గవర్నమెంట్ ద్వారా. దాన్ని మేము దగ్గరుండి బాగు చేయించి ఈరోజు నీళ్ళు వెళ్ళాము.
ఇకపోతే పోయిన గవర్నమెంట్లో గత 5 సంవత్సరాల్లో ఆగస్టులో ఏ రోజు కూడా కాలువ వదిలిన దాఖలాలు లేవు. కుంచనపల్లి గ్రామంలో ఉన్నటువంటి ఆంధ్రరత్న పంపు స్కీమ్ ద్వారా మోటార్లు ప్రారంభించి దిగువకు ఉన్నటువంటి కుంచనపల్లి, పాతూరు, గుండుమేడ, సిరావూరు, రామచంద్రపాలెం, కొండూరు వరకు కూడా దీని నుంచి సాగు చేయడానికి వాటరు వెళ్ళటం జరుగుతుంది. మరి జనసేన నాయకులు, టీడీపీ నాయకులు, అదేవిధంగా ఇరిగేషన్ డిఈ గారు రైతుల సమక్షంలో ఇలా ప్రారంభం చేసుకోవటం చాలా సంతోషం. మరి రైతులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. మనం చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రకృతి కూడా పులకరించడం, ప్రాజెక్టులన్నీ కూడా నిండుకుండల పరవల్లో తొక్కటం, రైతులకి మరి నీటి ఎద్దడి లేకుండా ఇలా ప్రకృతి కూడా అనుకూలంగా ఈ కూటమి ప్రభుత్వానికి ప్రకృతి కూడా సహకరించిందని మనం తెలుసుకోవచ్చు. తుళ్లూరు పోలీసు శాఖ స్టేషన్ హౌస్ ఆఫీసర్గా గంగా వెంకటేశ్వర్లు బాధ్యతలు స్వీకరించారు. SHO 1గా ఈయన శుక్రవారం పూజలు నిర్వహించి కుర్చీలో కూర్చున్నారు. ఈ మేరకు మీడియాతో మాట్లాడారు. ముఖ్యంగా ఈ తుళ్లూరు మండలం అనేది రాజధానిలో మెయిన్ ఏరియా అంతా ఇక్కడ ఈ తుళ్లూరు మండలంలో ఉంటుంది. కాబట్టి రాజధాని ప్రాంతంలో శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా పై అధికారుల ఆదేశాల మేరకు విధులు నిర్వహిస్తాం. ఏదైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగించే చర్యలు ఏదైనా ఉన్నట్లయితే అట్లాంటి వాళ్ళు వాళ్ళ ఆలోచనలు మానుకోవాలి. ఇంతకుముందు ఏది జరిగినా అది అనవసరం. ఇప్పుడు మాత్రం ఇక నుంచి శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలని చూస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించం. వాళ్ళు ఎంత వాళ్ళైనా సరే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా ఈ గాంజా ఇట్లాంటివి కానీ బహిరంగ మద్యపానం సేవించడం కానీ ఇట్లాంటివన్నీ ఏమైనా ఉంటే నా దృష్టికి తీసుకొస్తే మేము వాళ్ళపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. నా నంబరు 9059660330. ఇది నా పర్సనల్ నెంబరు. ఏ టైంలోనైనా ఎవరైనా ఈ అసాంఘిక కార్యకలాపాల గురించి కానీ ఈ దొంగతనాల గురించి కానీ ఏదైనా సమాచారం ఇచ్చినట్లయితే వాళ్ళ పేర్లు గోప్యంగా ఉంచి ఎవరైతే నేరాలు పాల్పడతారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మంగళగిరి 9వ వార్డు ఆత్మకూరు రోడ్డులోని ఎల్బీ నగర్లో టీడీపీ నాయకులు అనుమోలు శ్రీనివాసరావు ఆధ్వర్యాన నూతనంగా ఏర్పాటు చేసిన వార్డు టీడీపీ కార్యాలయాన్ని శుక్రవారం ప్రారంభించారు. ముఖ్య అతిథులుగా టీడీపీ నాయకులు పోతిరెడ్డి శ్రీనివాసరావు, నందం అబద్దయ్య హాజరయ్యారు. కార్యాలయాన్ని నాయకులు నందం అబద్దయ్య ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నాయకులు గుత్తికొండ ధనంజయరావు, వంగర సదాశివరావు, గుంటి నాగరాజు, గోవాడ దుర్గారావు, రవి, మునగాల విఠల్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఈ ప్రాంతీయ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ వల్ల ఈ ప్రాంతంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి వారి సమస్యలని మరి ఆఫీసులో చెప్పుకునేదానికి వెసులుబాటుగా ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయటం చాలా సంతోషదగ్గ విషయం. మరి అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ కూటమి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి నారా లోకేష్ చంద్రబాబు నాయుడు గారు గతంలో చెప్పిన విధంగా మరి ఉచిత ఇసుకని మరి ఈరోజు ఫ్రీగా ఇవ్వటం జరుగుతూ ఉంది. మరి అదేవిధంగా 3,000 రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ని 4,000 రూపాయలు చేసి మరి ఏప్రిల్ నుంచి ఇస్తానని చెప్పి మాట ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు వారు మాట నిలబెట్టుకొని మరి పోయిన నెల కాకుండా అంత ముందు నెల 7,000 రూపాయలు చొప్పున ప్రతి ఇంటికి వెళ్ళి స్వయంగా నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారే పెనుబాక గ్రామంలో మొట్టమొదటగా 7,000 రూపాయలు ఇంటింటికి ఇవ్వడం జరిగింది. ఎంత భారీ మెజార్టీతో గెలిపించారో అదే భారీ స్థాయిలో మంగళగిరి ప్రజల అవసరాలను తీర్చడానికి కూడా తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఇక్కడ గెలిచినటువంటి నారా లోకేష్ గారు అన్ని వేళలా మన కోసం అందుబాటులో ఉంటారని, మన సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తారని చెప్పి తెలియజేస్తూ ఇప్పటికే కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పెన్షన్ని 4,000 రూపాయలు చేయడం మనం అందరం చూసాం.
అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయడం చూసాము. 16,487 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వడం చూసాము. రేపు ఆగస్టు 15న అన్న క్యాంటీన్లు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించుకోబోతున్నాము. అలాగే పోలవరాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు, రాజధానిని ముందుకు తీసుకెళ్తున్నారు. విద్యాశాఖ మార్చులుగా నారా లోకేష్ గారు విద్యాశాఖలో అనేక సంస్కరణలు తీసుకురాబోతున్నారు. కాబట్టి మనందరం కూడా ఐకమత్యంగా పట్టణంలో ఉన్న సమస్యలన్నీ కూడా లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరించుకుందాం. రీతిలో ఈ కార్యాలయం ద్వారా ఈ వార్డులో ఉన్నటువంటి సమస్యలు మరి చెప్పుకోవడానికి అందుబాటులో ఈ వార్డుకు సంబంధించినటువంటి నాయకులు అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి లోకేష్ గారి దృష్టికి తీసుకువెళ్ళాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ముఖ్యంగా 9వ వార్డు ప్రజల సహకారంతో ఈ ఆఫీసు నిర్మాణం జరిగింది. మనకి ముఖ్యంగా ఈ నాయకులందరూ రావడం చాలా ఆనందదాయకం. మేమేదో చిన్న కార్యాలయం స్థాపిద్దాం అనుకున్నాం, కానీ అందరూ వచ్చి బాగా సహకరించారు. ఏ సమస్యలు ఉన్నా కానీ ఉదయం 1 గంట, సాయంత్రం 1 గంట ఉండి కార్యాలయంలో అందుబాటులో ఉంటాము. 9వ వార్డు ప్రజలందరూ గమనించవలసింది. ఈ యొక్క పార్టీ ఆఫీసు ముఖ్య ఉద్దేశం ఈ 3 వార్డుల్లో నుండి ప్రజలకి, ఓటర్కి, సామాన్య ప్రజలకు కావాల్సినటువంటి వసతులు పార్టీ ఆఫీస్ ద్వారా, సచివాలయం ద్వారా, ఎందుకంటే మనం చేయాల్సిన వాటర్కి వీధి లైట్లు, శానిటేషను, డ్రింకింగ్ వాటరు, ఈ 3 మీద కానీ మనం పార్టీ కార్యాలయంలో ప్రాధాన్యతనిచ్చి మరి ఈ 3టికి మన దగ్గరికి ఎక్కడైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవి కూడా మన దృష్టికి వస్తే సచివాలయం ఉద్యోగస్తుతో టైఅప్ అయ్యి వాటర్కి అవన్నీ కూడా తీర్చే అవకాశం మెరుగ్గా ఉంటుందని చెప్పి ఆ ఉద్దేశంతో ఇక్కడ ఈ 3 వార్డులకు సంబంధించి పార్టీ ఆఫీసు ఓపెన్ చేయడం చాలా సంతోష. తాడేపల్లిలో శుక్రవారం ఫ్రైడే డ్రై డే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కీటక జనిత వ్యాధుల రాష్ట్ర విభాగ ఎంటమాలజిస్ట్ కొండారెడ్డి, జిల్లా మలేరియా అధికారి సుబ్బరాయనం తదితరులు పాల్గొన్నారు. మంగళగిరి ఇందిరానగర్లోని అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లో గిరిజన ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమం జరిగింది. యూపీహెచ్సీ వైద్యాధికారిని డాక్టర్ అనుషతో పాటుగా మంగళగిరి సీనియర్ సివిల్ జడ్జి వై నాగరాజ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడారు. ట్రైబల్ పీపుల్కి సంబంధించి వారికి అందుబాటులో ఉన్నటువంటి ఉచిత వైద్య సేవలు మరియు ఉచిత న్యాయ సేవల గురించి నేను మరియు మెడికల్ ఆఫీసర్ గారు, మలేరియా ఆఫీసర్ గారు, సూపర్వైజర్ గారు, తర్వాత సబ్ ఇన్స్పెక్టర్ గారు, న్యాయవాదులు, పారాలీగల్ వాలంటీర్స్ అందరూ కూడా ప్రజలకు తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వారికి ప్రభుత్వం నుంచి అందుతున్నటువంటి ఉచిత వైద్య సేవల్ని మరియు న్యాయ సేవల్ని వినియోగించుకోవాల్సిందిగా కోరడమైనది. పూలమ్మిన చోటనే కట్టెలెమ్ముకున్నట్లు అనే సామెత ఓ ఎగ్జాంపుల్గా బానే ఉంటుంది గాని వాస్తవానికి కట్టెలమ్మిన చోట కన్నా పొల వ్యాపారమే బాగుంటుందేమో అనిపించే నేటి జిందగీని వీక్షిద్దాం. మంగళగిరి టౌన్లో వివిధ ప్రదేశాల్లో మినీ పూల మార్కెట్ ఉంటున్నాయి. ఆర్టీసీ బస్ స్టేషన్ ప్రాంతంలో ఓ పూలమ్మే దుకాణం ఉంది. ఆ వ్యాపారం తీరుతెన్నులు ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. గత 30 సంవత్సరాల నుంచి ఇదే వ్యాపారం నేను చేస్తున్నాను. కొన్నాళ్ళ నుంచి చాలా ఇబ్బందిగా ఉంది వ్యాపారం. ఏదైనా ఇక్కడ బేరం ఉందనుకుంటేనే అక్కడ బాగా రేట్లు ఉంటున్నాయి, అక్కడ కొద్దిగా పర్లేదు అనుకుంటే అడిగి కూడా ఉండలేదు. ఎక్కువైపోయినాయి వ్యాపారాలన్నీ. ఎవరన్నా దండలు కడుతుకొని పని చేస్తానికి ఏదైనా ఆర్డర్ ఒప్పుకుంటే 1500 1000 రూపాయలు ఏంది ఎవరు రావట్లేదు. చాలా ఇబ్బందిగా ఉంది వ్యాపారం చేయాలంటే. తర్వాత నేను 30 సంవత్సరాల నుంచి ఇక్కడ బతుకుతున్నాను, ఎవరికి ఇబ్బంది లేదు. నా వల్ల ఎవరి వల్ల కూడా నాకు ఇబ్బంది లేదు. 1 సంవత్సరం నుంచి ఆర్టీసీ వాళ్ళు ఇక్కడ షాపులు అద్దెకేలని బాగా ఇబ్బంది పెడుతున్నారు తీసేయమని. నన్ను అధికారం ఉన్న ప్రభుత్వం కానీ నాకు ఇంకో చూసి నన్ను ఏదైనా ఏర్పాటు చేయమని, ఏదైనా బ్యాంకు పూర్వకంగా ఏదైనా లోన్ కావాలని అడుగుతుంటేనే ఆ వ్యాపారం మీద ఏం కడతామన్నట్టు తర్వాత చూద్దాం అది ఇది అని అంటున్నారు. ప్రభుత్వం వాళ్ళు నాకు ఏదో ఒకటి ఏర్పాటు చేయమని కోరుతున్నాను. నాగపంచమి సందర్భంగా బ్రహ్మకుమారి నాగమణి ఆయా ప్రాధాన్యతలను సిటీ న్యూస్కు వివరించారు.
పురాణాల్లో చూసినట్లయితే నాగదేవుని యొక్క సేవకి సంతోషించి విష్ణుమూర్తి వరాన్ని కోరుకోమంటారు. అప్పుడు నాగదేవుడు తన జన్మించిన ఈ రోజున నాగపంచమిగా భూలోకంలో పూజలు చేయాలని వరాన్ని కోరుకుంటాడు. దానికి విష్ణుమూర్తి సంతోషించి ఎవరైతే ఈరోజు పుట్టలో పాలు పోసి నాగులకు నైవేద్యం పెట్టి వాళ్ళకి సంతోషపెడతారో వాళ్ళు సుఖ సంతోషాలతో ఉంటారనేసి, ఇంకా రాహుకేతువులకి గ్రహదోషాల నుండి ముక్తులవుతారని వరాన్ని ఇస్తారు. కానీ దీని ఆధ్యాత్మిక రహస్యం ఏమిటి అంటే మన అంతరాత్మ అనేటువంటి పుట్టలో పరమాత్మని యొక్క స్మరణ అనే పాలు పోస్తూ ఎల్లప్పుడూ పరమాత్మని తోడు ఉంచుకొని సత్కర్మలు చేయటం వలన పుణ్యాన్ని సంపాదించుకుంటాం. దీనితో ఈర్ష, అసూయ అనే రాగద్వేషాల యొక్క రాహుకేతువుల యొక్క గ్రహాల నుండి ముక్తులవుతాము. పవిత్రమైన వ్యక్తిత్వంతో ఉండటం వలన మనశ్శాంతి అనేటువంటి శేషశయ్యపై నిద్రించగలుగుతాము. దుగ్గిరాల మండలం పెదకొండూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ కనకపుట్లమ్మ అమ్మవారి ఆలయం నందు శ్రావణ మాసం తొలి శుక్రవారం కావడంతో సామూహిక లక్ష కుంకుమార్చన నిర్వహించారు. గత 29 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. గ్రామంలో మహిళలు కాకుండా సమీప గ్రామాల మహిళలు విరివిగా పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. సుమారు 600 మంది మహిళలు ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిపి అమ్మవారికి మొక్కులను చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ అధికారులు, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు, మహిళలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం అన్న సంతర్పణ నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు మాట్లాడారు. శుక్రవారం రోజున మరి ఈ యొక్క సామూహిక లక్ష కుంకుమార్చన కార్యక్రమం ఏర్పాటు చేయడం అనేటటువంటి జరుగుతోంది. అలాగే ఈ కృదినామ సంవత్సరంలో మరి శ్రావణ మాసం శుద్ధ పంచమి రోజు ఈ రోజున ఈ యొక్క సామూహిక లక్ష కుంకుమార్చన కార్యక్రమాన్ని ఈ అమ్మవారి యొక్క దేవస్థానమునందు మరి ఏర్పాటు చేయడం అనేటటువంటిది కమిటీ వాళ్ళు, దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో అత్యంత ఉత్సాహంగా పాల్గొనడం జరుగుతుంది. ఈ యొక్క సామూహిక లక్ష కుంకుమార్చన కార్యక్రమంలో చుట్టుపక్కల గ్రామాల నుండి మరి ఈ గ్రామంలోని మహిళామణులందరూ కూడా మరి ఎంతో భక్తితో ఈ యొక్క లక్ష కుంకుమార్చన కార్యక్రమంలో పాల్గొనడం అనేటటువంటిది జరుగుతుంది.